ఎన్ని స్టార్టప్స్ రావట్లేదు ఇండియాలో చెప్పండి? ఎవడు చూసినా కూడా స్టార్టప్ అంటున్నాడు. ఒకప్పుడు స్టార్టప్ చేయాలంటే చాలా కష్టం. ఇప్పుడు అంత కష్టం కాదు. అసలైన కష్టం ఏంటంటే ఇప్పుడు 100 స్టార్టప్స్ ఉంటే, ఈ 100 స్టార్టప్స్‌లో ఏ స్టార్టప్ అనేది యూనిక్‌గా బ్రాండింగ్ చేసుకోవాలి. అంటే ఆ పర్సనల్ బ్రాండ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయిందిప్పుడు. రైట్. ఇప్పుడు నేను సింపుల్ ఎగ్జాంపుల్ ఫ్రాంక్‌గా చెప్తున్నా. స్కేలర్ ఉంది, నెక్స్ట్ వేవ్ ఉంది. అవి ఇవి అని చెప్పేసి చాలా కంపెనీస్ అనేవి ఉన్నాయి. రైట్. ఇప్పుడు ఈ కంపెనీస్ అన్నీ కూడా అలానే ఉన్నాయనుకో. ఓకే. నేను కోర్సులు అమ్ముతా ఆన్‌లైన్‌లో ఇది, అది అని చెప్పేసి యాడ్‌లేసుకున్నాయనుకో, ఈ కాలంలో ఎవరు నమ్మరు. జనాలకి తెలుసు ఇది యాడు. ఓకే. ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రమోట్ చేస్తున్నాడనుకో, జనాలకి అర్థమైపోతుంది. ఇది ప్రమోషను అని చెప్పి జనాలకి అర్థమవుతుంది. మొత్తం అర్థం అవ్వట్లేదు. బట్ ఆల్‌మోస్ట్ అర్థమవుతుంది. సో, ఇలాంటప్పుడు ఏంటి ఇంపార్టెంట్ అంటే, ఆ బ్రాండ్ యొక్క పర్సనల్ బ్రాండ్ పెట్టుకోవడం. అంటే నేను ఇవి చేస్తున్నా. అర్థమవుతుందా? ఆర్గానిక్ గ్రోత్ అనేది పెరుగుతుంది.